హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ చేయబోతున్నాను. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూడండి. వితౌట్ ఆనియన్స్ నేను చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఓన్లీ 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఇంకా ధనియాల పిండి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే దీనికి అల్లం వెల్లుల్లి పేస్టే అండి. అది అసలు వేసి చూడండి ఒకసారి, మీరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇన్స్టెంట్గా ఇలానే చేస్తాను, అప్పుడప్పుడు ఆనియన్స్తో కూడా చేస్తాను అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఒక్క లైట్గా 2 డ్రాప్స్ అలా వాటర్ వేసి మిక్స్ చేయండి. ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ని బీట్ చేయండి. బీట్ చేసి తర్వాత బాగా కలపండి ఆ 2 ఎగ్స్ని. కలిపిన తర్వాత అలాగే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎగ్స్ బీట్ చేస్తున్నాను. మధ్యలో మా బాబు వచ్చి నేను బీట్ చేస్తా అమ్మా, నేను బీట్ చేస్తా అని బీట్ చేస్తున్నాడు. తను ఒక ఎగ్ బీట్ చేశాడు. తను ఎగ్ బీట్ చేస్తుంటే నేను వీడియో చేశాను అనమాట. నేను చేసేటప్పుడు తను వీడియో చేశాడు. సో షేరింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట ఇద్దరం. చూడండి ఎలా బీట్ చేశాడో ఎగ్ అనేది. ఎగ్ బీట్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ 2 ఎగ్స్ కదా, నేను ఒక హాఫ్ వేసాను అనమాట. వన్ ఎగ్ లాగా, ప్యాన్ మొత్తం కాకుండా హాఫ్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో వేసుకోవాలి ఆమ్లెట్ దీన్ని బ్యాటర్ని, ఎగ్ బ్యాటర్ని. చూడండి ఎలా అయిందో, మంచిగా పొంగుతుంది అసలు. కొంచెం వేడయ్యే వరకు 2 సైడ్స్ కాలనివ్వాలి. బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి, ఈక్వల్గా. నేను హాఫే వేసుకున్నాను కాబట్టి హాఫ్ వరకు స్ప్రెడ్ చేశాను. కొంచెం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెట్టి బాగా పొంగుతుంది అది మంచిగా. కొంచెం ఇట్లా హీట్ ఎక్కువైతే చూడండి. ఇప్పుడు దాన్ని హాఫ్ చేశాను. హాఫ్ చేసి 2 సైడ్స్ అనేవి ఈవెన్గా కాల్చుకున్నాను. అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. చూడండి ఎంత బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి టర్న్ చేసుకుంటే ఎలా ఉంటుందో. కొంతమంది ఎగ్ ఆమ్లెట్ చేసేటప్పుడు పసుపు అనేది యాడ్ చేస్తారండి. ఎందుకంటే ఎగ్ అనేది ఆల్రెడీ అందులో యోక్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి పసుపు అనేది అవసరం లేదు అని నేను అనుకుంటానండి. కొంతమంది తెలియక యాడ్ చేస్తూ ఉంటారు, బట్ పసుపు అనేది అవసరం లేదు. చూడండి ఎంత మంచిగా కాలిందో 2 సైడ్స్.
పొంగుతుంది మంచిగా, అసలు చపాతీ పొంగినట్టు. అప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం దేంట్లోకైనా, ఇంకా పప్పు విత్ ఆమ్లెట్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మా బాబుకి పెట్టించానమాట, టేస్ట్ చేయమని ఎలా ఉందో అని. తింటున్నాడు చూడండి, ఎలా ఉంది అని అడిగితే సూపర్ అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ. స్టే ట్యూన్.